ఇతరులతో నిన్ను నువ్వు పోల్చుకోవడం మొదలు పెడితే నీకంటూ ఉన్న ప్రత్యేకతను నువ్వే చంపేసుకున్నట్లవుతుంది. అది ఎలాగో ఈ చిన్న కథ ద్వారా చూద్దాం. ఒక యువకుడు తన జీవితంతో సంతోషంగా ఉండేవాడు. తన పని చేసుకుంటూ ప్రశాంతంగా జీవించేవాడు. కానీ ఒకరోజు ఇతరుల జీవితాలను సోషల్ మీడియాలో చూడడం ప్రారంభించాడు. అక్కడ అందరి జీవితాలు రంగులమయంగా కనిపించాయి. ఎవరో విదేశీ ప్రయాణాలు చేస్తున్నారు, ఇంకెవరో కొత్త కారు కొన్నారు, మరికొందరు ఎప్పుడూ నవ్వుతూ కనిపిస్తున్నారు. వాళ్ల విజయాలు, వాళ్ల డబ్బు, వాళ్ల సంతోషం అన్నీ చూసి తన జీవితంతో అసంతృప్తిగా మారాడు. అతను గమనించిన విషయం ఏంటంటే, సోషల్ మీడియాలో కనిపించేది కేవలం ఒకరి జీవితంలోని హైలైట్స్ మాత్రమే, వారి కష్టాలు కాదు. కానీ అతను తన నిజ జీవితాన్ని ఇతరుల ఫిల్టర్ చేసిన ఫోటోలతో పోల్చుకోవడం మొదలుపెట్టాడు. తన పని మీద దృష్టి కోల్పోయాడు. ఎప్పుడూ ఇతరులతో పోల్చుకుంటూ తన విలువను తక్కువగా భావించసాగాడు. కొంతకాలానికి తన ఆనందం పూర్తిగా పోయింది. అప్పుడతనికి అర్థమైంది, పోలికలు చేయడం వల్ల తన నిజమైన జీవితాన్ని కోల్పోయాడని, ఇతరుల రేసులో పరిగెట్టడం వల్ల తన సొంత ప్రయాణంలో వెనకబడిపోయాడని. నీతి: నీ జీవితం ఒకరితో పోటీపడటానికి కాదు, నిన్ను నువ్వు మెరుగుపరుచుకోవడానికి. నీ గమ్యం, నీ ప్రయాణం రెండూ నీకే ప్రత్యేకం.